టీడీపీకి సంబంధించి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రిగా పనిచేసిన అఖిలప్రియని భూమా అఖిలప్రియ అనాలా లేక మద్దూరి అఖిలప్రియ అనాలా అనేది ఇప్పుడు ఒక డిస్కషన్గా మారింది. ఎట్లా అయితే వైఎస్ అనేటువంటి టైటిల్ని ఆ సర్నేమ్ గురించి షర్మిల వైఎస్ షర్మిల కాదు మొరుసుమల్లి షర్మిల అని ఎట్లయితే వైసీపీ ఈ అంశంలో సీరియస్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి కుటుంబం సభ్యులు కూడా సీరియస్ అవుతున్నారో ఇప్పుడు అట్లాగే అఖిలప్రియ యొక్క కుటుంబ సభ్యులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆమె భూమాకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, భూమాకి నిజమైన వారసుడు కిషోర్ రెడ్డి, అతను బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఈసారి ఎన్నికల్లో అతనికే మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తోంది ఆ కుటుంబం. రానున్నటువంటి రోజుల్లో ఈమెకు అసలు టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి తలకి నొప్పులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అఖిలప్రియ పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అత్యధిక శాతం వైసీపీకే మద్దతుగా నిలిచారు. దీనికి తోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతో పాటు కుటుంబ సభ్యులు తప్పుపడుతున్నారు. అఖిలప్రియకి ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిషోర్ రెడ్డి, అంటే అఖిలప్రియ పెదనాన్న కొడుకు, నిజానికి భూమా అఖిలప్రియ తల్లి తండ్రి వీళ్ళిద్దరూ కూడా ఈ పెదనాన్న ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. వీళ్ళు ఆ రాజకీయాల్లోకి వచ్చి అంత ఏలుబడి సాగించారంటే దాని కంప్లీట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ అంతా కూడా భూమా అఖిలప్రియ పెదనాన్న వేసిందే. ఆ పెదనాన్న కొడుకు కిషోర్ రెడ్డి అనమాట. ఇతను ఈ ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ యొక్క బ్రాండ్ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అట్లాగే కుటుంబం మొత్తం కూడా అతనికే సపోర్ట్ చేస్తుంది. భూమా అంటే ఇతనే, కిషోర్ రెడ్డే, భూమా అఖిలప్రియ కాదు, ఇంకొకళ్ళు కాదు అంటూ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని వాళ్ళు తెలుపుతున్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రి పదవి చేపట్టిన రోజు నుంచి అఖిలప్రియ వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్టు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒంటెద్దు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత హైదరాబాద్కి మకాం మార్చిన తర్వాత దోపిడీలు, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిలప్రియ తీరు వివాదాస్పదమైంది. బంధువులతో కూడా వివాదాలు, ఆస్తి గొడవలు ఉండడంతో అఖిల భర్త వ్యవహార శైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. అప్పటి నుంచి తలకనొప్పులు మొదలయ్యాయి. గతేడాది నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డి మీద దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్ర మీద ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలప్రియని మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహార శైలిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఈరోజు సొంత కుటుంబమే ఆమెను వెలేసేంత పని చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితిని ఆమె తెచ్చుకున్నారని అందరూ అంటూ ఉంటారు.